విమోచన గడియ ప్రార్థనా సమయమునకు వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. ఈ దినం ఒక చిన్న వర్తమానాన్ని మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇల్లు గురించి రాయబడి ఉంది. నేను ఈరోజు ట్రావెలింగ్లో వస్తూ నేను ప్రభా ఒక చిన్న మెసేజ్ నాకు అవసరం, ఏదో ఒక చిన్న వర్తమానం నేను అందివ్వాలనుకుంటున్నాను అని ప్రేయర్ చేసుకుంటూ వస్తుంటే నాకు ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు, వీటి గురించి నా మనసులో ఈరోజు ప్రభు గుర్తు చేశారు. అవి నాకు గుర్తుకొచ్చాయి. వచ్చినప్పుడు నిజమే, దేవునికి ఇష్టం లేనటువంటిది ఏంటంటే బుద్ధిహీనంగా పనులు చేయకుండా ఉండాలి. అది దేవుడు చెప్తారు. అంటే మనకి అలాగా ఒక్కోసారి ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, ఎవరైనా మనకి మంచి చెప్తున్నప్పుడు ఒక్కోసారి మనకి ఇష్టం ఉండదు. అలాగే ఒక్కోసారి దేవుని మాటలు కూడా మనము అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఏంటంటే పునాది సరైంది లేనప్పుడు, అంటే దేవుని యొక్క మాటలకి బైండ్ ఓవర్ కావాలి. అంటే దేవుని యొక్క మాటని అలక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా ఉంటూ ఇదే నా లైఫ్ అనుకుంటూ వారి జీవితాల్లో వారు నష్టం చేసుకునే వారి గురించి ప్రభు చెప్తున్నారు. వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఇసుక మీద వేయబడినటువంటి ఇల్లులాగా ఉంటుంది. వాన కురిసింది, వరద వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇల్లు కూలిపోయింది. ప్రియమైన దయచేయనమ్మా, మన జీవితంలో కూడా అనేకసార్లు కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖము, వేదన, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఒంటరితనాలు ఇవన్నీ వచ్చి మనల్ని అలల్లాగా తాగుతూ ఉంటాయి. శత్రుశోధనలు ఇవన్నీ కూడా అలల్లాగా మనల్ని తాగి మనం కొలాప్స్ చేయడానికి చూస్తూ ఉంటుంది. అపవాది ఎవరిని మృంగుదనా అని వాడు ఎప్పుడు తిరుగులాడుతూ ఉంటాడంట, వాళ్ళ జీవితాలు ఎలా స్మాష్ చేయాలి అనేసి. కాబట్టి దేవుడైతే ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నిత్య జీవాన్ని ఇవ్వటానికి ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన మాట వినేవారి ఆయన మాట వినకుండా మరి ఒకలాగా నాకేమీ లేదు, ఒకలాంటి నిరాశ, నిస్పృహ అవై చోటు చేసుకొని దేవునికి మనసులో, దేవుని వాక్యానికి, దేవునికి హృదయంలో చోటు లేకుండా ఉంటే ఆ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా కష్టాలు వచ్చినప్పుడు మరి కూలిపోతూ ఉంటుంది. అలాగా ఉండటం దేవుని చిత్తము కాదు. దేవుని యొక్క బిడ్డ ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు అంటే దేవుని వాక్కు విని, దేవుని మాట విని, నా మాటలు విని అని అంటున్నారు ప్రభువారు. నా మాటలు విని ఆటి చొప్పున ఎవరైతే వాళ్ళ లైఫ్ కట్టుకుంటారో వారు ఎలాంటి వారంటే వారు బుద్ధిమంతుని పోలి ఉన్నారు. వారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు.
కాబట్టి వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది. కానీ ఆ ఇల్లు మరి బండ మీద కట్టబడింది కాబట్టి అది కూలిపోలేదు. యేసుక్రీస్తు వారు అనే బండ మీద ఆ యొక్క జీవితం కట్టబడింది కాబట్టి ఎన్నో అలలు తాకిళ్ళు, ఎన్నో శోధనలు, ఎంతో కన్నీరు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో వేదనలు, ఒంటరితనము, శోధన, దుఃఖము, కన్నీరు, ఆవేదన, అనేకమైన బాధలు, సమస్యలు, చిక్కులు ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఆ జీవితం స్థిరంగా నిలబడింది అంటే ఆ జీవితం ఆ యొక్క వ్యక్తి ప్రభువు మీద, యేసుక్రీస్తు అనే బండ మీద ప్రభువుని ఆనుకొని ఆ యొక్క యేసుక్రీస్తు వారిని సజీవమైన రాయి మీద తన జీవితాన్ని కట్టుకున్నారు కాబట్టి, ఆయన మాటల్ని శ్రద్ధగా విన్నాడు కాబట్టి, ఆయన చెప్పే మాట యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి అతను నిలబడగలిగాడు. అందుకే ప్రభు చెప్పారు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. ధైర్యంగా ఉండి, నిబ్బరం కలిగి ఉండి, నేను లోకాన్ని జయించున్నాను. కాబట్టి దేవుడు లోకాన్ని జయించాడు కాబట్టి లోకంలో ఉన్న మనల్ని కూడా విజయశీలుగా నిలబెడుతున్నారు ప్రభువారు. ఆయన కృప, ఆయన గ్రేస్ మనల్ని నిలబెడుతూ ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలలో ఎన్నో అలలు, ఆటుపోట్లు, ఎన్నో శోధనలు, చిక్కులు, అవాంతరాలు, అడ్డుకోవడం ఇన్ని దాటుకుంటూ వచ్చి నిలబడ్డాను అంటే అది దేవుని యొక్క గ్రేస్. ఓన్లీ ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ కాంక్వర్డ్ మై లైఫ్. ఆయన యొక్క కృప నిత్యము నిలుచుందని వాక్యంలో వ్రాయబడ దావీదు గారు రాస్తున్నారు. ఆయన కృప నిత్యము నిలుచును. కాబట్టి సౌందర్యవంతుడైన యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి వేకుని లేచి ఎదుర్కొని వారి పాద సన్నిధిలో 10 నిమిషాలు గడిపి ఆయన యొక్క స్వరం వినేవారంగా, ఆయన మాట శ్రద్ధగా వినేవారంగా, ఆయన మాట శ్రద్ధగా వినేవారంగా, మరి ఆయన పాదాల దగ్గర 10 నిమిషాలు గడిపేవారంగా, ఆ రోజుకు కావాల్సిన వాక్యం ప్రభు మనకు అందిస్తారు. కొద్దిసేపు వాక్యం చదువుకుని, కొద్దిసేపు దైవ ధ్యానం చేసుకుని, ఆ తర్వాత పనులు ప్రారంభించుకుంటే దేవాది దేవుని యొక్క హస్తమంతా ఉంటుంది, దైవాశీస్సులు మనతో ఉంటాయి, దైవిక నడిపింపు ఉంటుంది. దేవుడిచ్చే విషయం మనము అదిని మనం చూడగలుగుతూ ఉంటాము. కాబట్టి ఇలాగా జీవితాన్ని మనం బండ మీద కట్టుకోవలసినటువంటి వారంగా యేసుక్రీస్తు అనేటువంటి ప్రభువారి యొక్క మాటలు మరి మనసులో, హృదయంలో ఉంచుకొని జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇసుక మీద వేసినటువంటి పునాది ఊరికనే పడిపోతుంది. సమస్యలు వచ్చినప్పుడు, అలల వలె శోధనలు ఎదురైనప్పుడు వాళ్ళు దేవుని నుండి దూరం అయిపోతారు, దేవునికి వ్యతిరేకులు అయిపోతారు, జీవితాలు నష్టం జీవితాన్ని దిద్దుకోలేకపోతారు. కాబట్టి అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నారు. అలాంటి బుద్ధిహీనంగా ఇల్లు కట్టుకోకూడదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు దేవుని యొక్క మాట నల్లకుండా బుద్ధిహీనంగా కట్టుకున్నటువంటి ఇల్లుగా ఉంటుందని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇవి నా మాటలు కాదండి. కాబట్టి మనం అంతటి వారం కూడా కాదు. కానీ ఎందుకంటే నేను ధైర్యంగా ఉండాలి అని మనం అనుకోవాలి అంటే, మనము నిలబడాలి అంటే
Only the source in this world is the prayer to Lord Jesus Christ. ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని హత్తుకోవాలి, ప్రభు మనతో ఉండాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని ఆరాధించాలి. నన్ను కనపరచువారిని నేను కనపరుస్తానంటున్నారు ప్రభువారు. మొట్టమొదట తండ్రిని కనపరిస్తే ఆయనే ప్రభు ఆయన బిడ్డలను కనపరుస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రభు మన జీవితాన్ని స్థిరంగా నిలబెట్టడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ నిండా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ మార్నింగ్. గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.